మధుమేహం ఉన్నా బయటపడకపోతే గుర్తించటం చికిత్స ఆరంభించటం ఆలస్యమవుతుంది కదా. మగవారిలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ G6PD అనే ఎంజైమ్ లోపం ఇలాంటి పనే చేస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్టర్ అధ్యయనంలో వెల్లడైంది. ఇదో జన్యుపరమైన సమస్య, అలాగని అరుదైనదేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లకు పైగా మంది దీని బారిన పడ్డవారే. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్య, మధ్యధరా ప్రాంతాల్లో ఎక్కువ. G6PD లోపం మూలంగా లక్షలాది మందిలో టైప్ 2 మధుమేహాన్ని గుర్తించటం ఆలస్యమవుతుండటం గమనార్హం. నిజానికిది మధుమేహానికేమీ దారితీయదు. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ ఎర్ర రక్త కణాలను కాపాడుతుంది. ఇది లోపిస్తే ఎర్ర రక్త కణాల జీవనకాలం తగ్గుతుంది. దీంతో HbA1c మోతాదులు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మోతాదులు ఖచ్చితంగా తెలియవు. ఇలా డాక్టర్లను, రోగులను తప్పుదోవ పట్టిస్తుంది. ఫలితంగా మధుమేహాన్ని గుర్తించటం ఆలస్యమవుతుంది. మిగతా వారితో పోలిస్తే G6PD లోపం గలవారిలో మధుమేహాన్ని నిర్ధారించటం సగటున 4 ఏళ్లు ఆలస్యమవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వీరికి మధుమేహంతో ముడిపడిన కళ్ళు, కిడ్నీ, నాడుల సమస్యలు తలెత్తే ముప్పు 37% ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. G6PD లోపం మగవారిలో ఎక్కువ. దీని లక్షణాలు అరుదుగా కనిపిస్తుంటాయి కాబట్టి చాలామందిలో అదృశ్యంగానే ఉండిపోతుంటుంది. అందువల్ల తీవ్ర సమస్యలను నివారించటానికి మధుమేహాన్ని నిర్ధారించే కొత్త పరీక్ష పద్ధతులను రూపొందించాల్సిన అవసరముందని పరిశోధకులు సూచిస్తున్నారు. G6PD లోపం గలవారికి HbA1c పరీక్ష ఖచ్చితమైంది కాకపోవచ్చని డాక్టర్లు గుర్తించాలని వివరిస్తున్నారు. ఈ జన్యువుకు సంబంధించిన ముందస్తు పరీక్షల ద్వారా ముప్పు పొంచి ఉన్నవారిని పసిగట్టచ్చని చెబుతున్నారు. G6PD లోపం ఎక్కువగా గల ప్రాంతాల్లో ముందస్తు పరీక్ష చెయ్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసినప్పటికీ చాలా దేశాల్లో దీన్ని అమలు చేయటం లేదు.